హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి దినాల్లో విద్య చాలా ఖరీదైపోయింది. కేంద్రీయ విద్యాలయాలు, గురుకులాలు, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని అనేక రకాలైనటువంటి గురుకులాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా అనేక మంది ప్రజలు ప్రైవేటు పాఠశాల వైపే చూస్తూ ఉన్నారు. అంటే సామాన్యుడు సైతం తన శక్తికి మించి తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతూ ఉన్నాడు. చాలా ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన పర్యవేక్షణ లేనే లేదు. ఫిక్స్డ్గా మరి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంత ఫీజు అని కనీసం ఒక కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎవరి వద్ద ఎంత వస్తే అంత వాళ్ళకు తోచినంతగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. సామాన్యుడు కూడా తన పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి, వాళ్ళ భవిష్యత్తుకు బాటను వేయాలనేటటువంటి ఉద్దేశంతో తన శక్తికి మించి ఇలా ఫీజులు కడుతూ పిల్లలను చదివిస్తున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎంతో సామర్థ్యం కలిగిన, క్వాలిఫికేషన్ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఎంతో చక్కని బోధన అందజేస్తున్నారు. అయినా ఎందుకో ప్రజలు ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా ప్రైవేటు వైపే చూస్తూ ఉన్నారు. చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని చక్కని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాల పంపిణీ, ఉచితంగా పిల్లలకి 2 జతల యూనిఫాము, పిల్లలకు ఉచిత భోజన సౌకర్యం, ఉదయాన్నే రాగి జావ వంటి పోషక పదార్థాలు కలిగినటువంటి విధానం, ఇలా ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కలిగిస్తున్నప్పటికీ ఎందుకో మరి చాలామంది ప్రైవేటు యాజమాన్యాల వైపు, ప్రైవేటు స్కూళ్ళ వైపు చూస్తున్నారు. నేను ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళను నేను తప్పు పట్టడం లేదు. మరి ఫీజులను తీసుకునే విషయంలో ఒక క్రమ పద్ధతి, ఒక నిబద్ధత అనేది లేదు. ఎవరి దగ్గర ఎంత వస్తే అంత ఆ రకంగా ఫీజులు వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎంతో మెరుగైన స్థితిలోకి వెళ్ళాయి. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో చక్కని ఫలితాలను సాధించాయి. ఇక్కడ పిల్లలు బట్టి పట్టేటటువంటి విధానం ఉండదు. పిల్లలు వాళ్ళు సహజ సిద్ధంగా వారి యొక్క సృజనాత్మకతను వారు పెంపొందించుకొని చక్కగా చదువుకొని బట్టి పట్టకుండా పాఠ్యాంశాలను సక్రమంగా అర్థం చేసుకొని చదివేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకు మరి బట్టి పట్టే విధానం అంటే వాళ్ళు ఆ ప్రశ్నలు బట్టి ఆ మార్కులు తెచ్చుకొని ఆ విధానం అనేది ఉంటుంది. వాళ్ళ మీద మానసికంగా కూడా ఒత్తిడి ఉంటుంది. అదే ప్రభుత్వ పాఠశాలలు అయితే మరి ఎంతో విశాలమైనటువంటి ఆట స్థలాలు, ఎంతో మరి పరిణితి చెందినటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి పీడీలను ప్రభుత్వం నియమిస్తూ ఉంది. చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో బహుమానాలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతో చక్కని బోధన ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉంది. ఎందుకు వాళ్ళ శక్తికి మించి, వారి యొక్క సామర్థ్యాన్ని మించి అధిక ఫీజులు కట్టుకుంటూ పిల్లలను ప్రైవేట్లో చదివించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టబడింది. కాబట్టి చక్కగా ఇక్కడే ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను చక్కగా చదివించుకోవచ్చు. ఇంకా మీకు వీలైతే సాయంత్రం పూట ట్యూషన్ లాంటివి లేదా దగ్గరుండి వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా పాఠ్యాంశాలు నేర్పడం ద్వారా కూడా పిల్లల్ని మనం అభివృద్ధి చేయవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించండి.
మనం ఎక్కువ ఫీజులు కట్టి పిల్లల్ని చదివించాల్సిన అవసరం లేదు. చక్కని బోధన ప్రభుత్వ పాఠశాలలో అందిస్తా ఉంది కాబట్టి, ఆ దిశగా ఒకసారి ఆలోచన చేయండి. ఇది సూచన మాత్రమే. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.